నోటితో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవుడని ఒప్పుకుంటారో, వారి పాపాలు ఒప్పుకుంటారో ఆ దినమే వారు రక్షించబడతారని, పరలోక రాజ్య వారసులు అవుతారని ఆ రోజు తెలుసుకున్నాను. అయితే ఏప్రిల్ 30వ తేదీ ఒక స్తుతి కూడిక జరుగుతూ ఉండగా దైవజనులు వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో తొందర చేయగా ఇప్పుడు కాదులే అనుకుంటూ హృదయాన్ని కఠినపరుచుకొని 2 స్టేర్స్ దిగి వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ రోడ్డు మీదకి వెళ్ళిపోయాను. మరలా ఎందుకో హృదయంలో తొందర, ఏదైతే అది అయిందని చెప్పి దేవుని పిలుపుకు నా హృదయాన్ని సమర్పించడం ఆ రోజు జరిగింది. మరలా వెనక్కి వచ్చి నేను ప్రభువుని నా సొంత రక్షకునిగా అంగీకరిస్తానని చెప్పి సేవకులతో చెప్పగా ఆ రాత్రే మోకాళ్ళతో కన్నీళ్లతో ప్రభువుని నా సొంత రక్షకునిగా అంగీకరించడం జరిగింది. అప్పటిదాకా ఉన్నటువంటి అలజడి, హృదయంలో ఉన్న గందరగోళం, బాధ ఇవన్నీ ఒక్క నిమిషంలో ఎటుపోయినాయో తెలియదు. హృదయం తేలిపోతుంది. సంతోషం, చెప్పలేని ఆనందం. ప్రభువుని అంగీకరిస్తే పరలోక రాజ్య వారసులమైతే ఇంత సంతోషం ఉంటుందని నా జీవితంలో ఎప్పుడూ అలాంటి సంతోషం నేను అనుభవించలేదు. అయితే ఆ దినం ప్రభువుని నా రక్షకుడిగా, తండ్రిగా, దేవునిగా స్వీకరించిన తర్వాత హృదయంలో గొప్ప సంతోషం. ఆ తర్వాత 2005 మే 17వ తేదీన వాక్యానుసారమైన బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడి సంఘ సహవాసంలో వాక్యంలో ఎదుగుతూ ఇప్పటి వరకు దేవునికి నమ్మకమైన సాక్షిగా ఆయా స్థలాల్లో అవసరమైన మేరకు యజమానికి అర్హమైన పాత్రగా ఎక్కడ ప్రభువుకి అవసరమో అక్కడ ఆయనకు ఉపయోగపడే పాత్రగా వాడబడడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అందుని బట్టి కూడా నేను దేవుని గణపరుస్తూ ఉన్నాను. అలాగే అనుకోని పరిస్థితుల్లో దైవ సేవకులు కుమార్ పాస్టర్ గారు పరిచయం అవ్వడం, మరి సంఘానికి రమ్మని ఆహ్వానించడం, మరి దేవుడు అనుకూలపరిచి ఈరోజు మీతో సహవాసం చేయడానికి, ప్రభువుని ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కూడా దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే సంఘ సేవకులకు, సంఘ సభ్యులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా కుటుంబం గురించి చెప్పాలంటే నాకు 2 భార్యలు, ఒక్కతే భార్య, 2 పిల్లలు. ఒకతే భార్య, 2 పిల్లలు. ముందు పాప పుట్టింది, తర్వాత బాబు పుట్టాడు. పాప యూకేజీ చదువుతుంది, బాబు తనకు సహాయం చేస్తూ ఉంటాడు. క్లుప్తంగా నా గురించినటువంటి సాక్ష్యం. అయితే ఈ దినం వాక్య భాగంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. తెలిసినటువంటి మాటలే, క్రొత్త మాటలేం కాదు. అనేక సార్లు సండే స్కూల్ నుంచి కూడా అనేక సార్లు మనం వింటున్నటువంటి మాటలే. లూకా సువార్త 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, 10వ వచనం, అలాగే 24వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, 10వ వచనం, అలాగే 24వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. అలాగే 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. అలాగే 24వ వచనం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. దేవుడి మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించి పంచిపెట్టును గాక. మనం చదువుకున్నటువంటి ఈ భాగం అనేక సార్లు కంఠస్థం. అక్కడ జరిగిన విషయం అంతా కూడా మనకు తెలిసినటువంటి విషయమే. నేను ఎక్కడికైనా మొదటిసారి వెళ్తే ఖచ్చితంగా ఈ భాగం నుంచే వాక్యాన్ని పంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో నా జీవితం కనపడుతుంది కాబట్టి ఎక్కడ వెళ్ళినా కూడా మొదటగా ఈ మాటల్ని నేను వెళ్ళిన చోట పంచుకోవడం జరుగుతుంది. ఈ అధ్యాయానికి ఉన్న పేరు ఏమిటండి? ఈ అధ్యాయానికి ఉన్న పేరు, లూకా సువార్త 15వ అధ్యాయానికి ఉన్న పేరు ఏంటండి? తప్పిపోయిన
అది 11వ వచనం నుంచి అధ్యాయం మొత్తం తప్పిపోయిన వారి అధ్యాయం. 3వ వచనం నుండి 7వ వచనం వరకు చూస్తే ఒక గొర్రె తప్పిపోయింది. 8 నుంచి 10 వరకు చూస్తే ఒక నాణెము తప్పిపోయింది. 11 నుండి ఆఖరి వరకు చూస్తే ఒక మనిషి తప్పిపోయాడు. ఒక గొర్రె తప్పిపోయిందని అంటే దానికి శరీరం ఉంది, ప్రాణం ఉంది, కానీ మనస్సు లేదు, ఆత్మ లేదు. ఒకవేళ అది తప్పిపోయిందని అంటే బహుశా కాపరి స్వరము వినకుండా తన సొంత ఆలోచన మేరకు దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. లేదా కాపరి ఏదన్నా ఎమరపాటులో ఉంటే ఒక్కోసారి గొర్రెలను పట్టించుకోకపోతే గొర్రెలు తప్పిపోయే ప్రమాదం ఉంది. అంటే దాని తప్పు చాలా తక్కువ ఉంది. కానీ రెండవది ఉపమానంలో చూస్తే ఒక వెండి నాణెము, దీనికి శరీరం లేదు, ఆత్మ లేదు, ప్రాణం లేదు, అసలు చలనమే లేదు. ఒకవేళ అక్కడ నాణ్యం తప్పిపోయిందంటే పూర్తిగా ఆ నాణ్యం యొక్క యజమాని పొరపాటు, ఆ నాణ్యం తప్పు 1% కూడా లేదు. కానీ 11వ అధ్యాయం నుంచి చూస్తే ఈసారి శరీరము, ఆత్మ, ప్రాణము, వివేచన, జ్ఞానము ఇవన్నీ ఉన్నటువంటి ఒక మనిషి తప్పిపోయాడు. ఈసారి మనిషి తప్పిపోయాడంటే ఎవరు తప్పండి? అది ఖచ్చితంగా ఆ వ్యక్తి తప్పే. అయితే ఈ వ్యక్తి గురించినటువంటి వచనాలు చూస్తే తప్పిపోయిన గొర్రె గురించి ఒక 4-5 వచనాలు, తప్పిపోయిన నాణ్యం గురించి ఒక 3 వచనాలు, కానీ తప్పిపోయినటువంటి మనిషి గురించి అయితే అనేక వచనాలు రాయబడ్డాయి. ఎందుకనంటే దాంట్లో అనేకమైనటువంటి సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 11వ వచనంలో చూస్తే, మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుష్యునికి 2 కుమారులుండి, వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగమేమని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తి పంచిపెట్టాను. ఒక ఆయనకి 2 కుమారులు ఉన్నారంట. అందులో చిన్నవాడు వచ్చి నాకు రావాల్సిన భాగం నాకు ఇమ్మని ఆయన అడిగితే ఆ తండ్రి ఆ భాగాన్ని పంచి ఇచ్చాడు. ఇక్కడ ఆలోచన చేస్తే ఆస్తి పంపకం సాధారణంగా ఎప్పుడు జరుగుతుందండి? ఆస్తి పంపకాలు ఎప్పుడు జరుగుతాయి? తల్లిదండ్రులు బ్రతికుండగా జరుగుతాయా? తల్లిదండ్రులు బ్రతికుండగా జరగవు. కానీ చిన్న కుమారుడు నా భాగం నాకు ఇచ్చే అని అన్నాడంటే తండ్రి బ్రతికి ఉన్నట్టు ఆలోచిస్తున్నాడా, చనిపోయాడని భావిస్తున్నాడా? అంటే నువ్వు చనిపోయినా నాకు అన్నట్టుగా భావించి నాకు నా ఆస్తి నాకు ఇచ్చే అన్నాడు. కానీ ఆ ప్రేమ కలిగినటువంటి తండ్రి తను చనిపోయాడనే భావిస్తున్నాడు నా కుమారుడు అని అనుకున్నా కూడా తన కుమారుడు కోరిక మేరకు ఆస్తిని పంచిచ్చాడు. సాధారణంగా ఆస్తి పంపకాల వివరాలు ఎలాగుంటాయంటే ధర్మశాస్త్ర లెక్క ప్రకారం ఒక మనుషునికి 10 మంది పిల్లలు ఉన్నారు. ఆస్తి ఎన్ని భాగాలు చేయాలండి? 10 భాగాలేనా? కరెక్ట్గా చెప్పాలి. ఒక మనిషికి 10 మంది పిల్లలు లేదా 5 పిల్లలు ఉన్నారు. ఎన్ని భాగాలు చేయాలి ఆస్తి? 5 భాగాలేనా? కరెక్ట్గా చెప్పాలి. ధర్మశాస్త్ర లెక్క ప్రకారం 6 భాగాలు చేయాలి, ఒక భాగం ఎక్స్ట్రా. 10 మంది ఉంటే 11 భాగాలు చేయాలి. ఎందుకంటే ఎక్స్ట్రా మొదటి 2 భాగాలు జ్యేష్ఠ కుమారుడికి, పెద్ద కుమారుడికి ఇస్తారు. అది ఆ జ్యేష్ఠత్వపు హక్కు. ద్వితీయోపదేశకాండం 21:17లో మనం చూడవచ్చు. అతని బల ప్రారంభము కాబట్టి అతని జ్యేష్ఠ కుమారుడికి ఎక్కువ భాగం ఇవ్వాల్సినటువంటి విధానం ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు. జ్యేష్ఠ కుమారుడికి దేవుడు ఇచ్చినటువంటి ఆ హక్కు. అందుకని ఏశావు కూడా ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి వ్యక్తిని పత్రికల్లో దేవుడు సంబోధిస్తున్నటువంటి విధానం ఏమంటండి? భ్రష్టుడైన ఏశావు. అంటే దేవుడిచ్చింది ఏది కోల్పోయినా దేవుడు ఎలా చూస్తాడు? భ్రష్టులమే. దేవుడిచ్చింది ఏది కోల్పోయినా పాటలు పాడే వరం ఇచ్చాడు, వాక్యం చెప్పే వరం ఇచ్చాడు, ఆరాధించే భాగ్యం ఇచ్చాడు, లేదా ఒకరికి సువార్త చెప్పే ధన్యత ఇచ్చాడు. ఇలాంటిది ఏది కోల్పోయినా అది భ్రష్టత్వమే. అయితే ఈ వ్యక్తికి 2 కుమారులు ఉన్నారంటే ఎన్ని భాగాలు చేయాలండి? 3 భాగాలు. అంటే 100 రూపాయలు ఉంటే 66 రూపాయలు ఎవరి? పెద్దవాడి. 34 రూపాయలు చిన్నవాడి. ఈ చిన్నవాడు తనకు వచ్చే భాగం అంటే 34% నాది నాకు ఇచ్చేసే అన్నాడు. తండ్రి కూడా దాన్ని పంచి ఇచ్చాడు.
ఇచ్చిన తర్వాత అతను చేసినటువంటి పని కూడా చూస్తే 13, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్నవాడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. రావాల్సినవి అన్నీ చూసుకున్నాడు, ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ పొలాలు ఉన్నాయి, అన్నీ సమకూర్చుకున్నాడు, అన్ని క్యాష్గా మార్చుకున్నాడు, బంగారంగా మార్చుకున్నాడు తెలియదు, కానీ అన్నీ మార్చుకొని ఎక్కడికి వెళ్ళాడు, అన్నీ సమకూర్చుకొని దూరదేశానికి. ఎక్కడ దూరదేశం? తండ్రి ఎక్కడికైతే రాకుండా ఉంటాడో అంత దూరం. అయితే కొంతమంది బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే, ఆ రోజుల్లో ఉన్నటువంటి దూరదేశం అని అంటే రోమా కానీ అంతియొకయ కానీ అయ్యుండొచ్చు అంటారు. ఎందుకంటే ఎవరు చెడిపోవాలన్నా సరే, డబ్బున్నవారు ఎవరైనా జలసాలు చేయడానికి విలాసంగా బ్రతకాలని అనుకుంటే రోమాకు కానీ అంతియొకయ కానీ వెళ్ళేవారు. అంటే ఆ రోజు చెప్పబడినటువంటి కంటెక్స్ట్, ఆ రోజు ఉన్నటువంటి, ఇప్పుడు మనకి ఎవరైనా బాగా ఎంజాయ్ చేయాలంటే ఎక్కడికి వెళ్తారండి? హైదరాబాదు, గోవా, అవునా కదా? ఇంకొంచెం డబ్బులుంటే బ్యాంకాక్ వెళ్తారా లేదా? బాగా విచ్చలవిడితనం, ఎవరు కూడా వాళ్ళని అడ్డుకు చెప్పేవాళ్ళు లేని స్థలానికి వెళ్తారు. ఈ చిన్న కుమారుడు కూడా దూరదేశానికి వెళ్ళాడు. ఎంత దూరం అని అంటే తండ్రికి ఆచూకీ దొరకనంత దూరం వెళ్ళాడు. అయితే దూరదేశానికి వెళ్ళాడు. పోనీ మంచి వ్యాపారం ఏమైనా చేశాడా అంటే ఏ వ్యాపారం అండి? దుర్వ్యాపారం. అతను చేసిన దుర్వ్యాపారం ఏంటో కూడా లాస్ట్లో మనకు అర్థమవుతుంది. అయితే దుర్వ్యాపారం చేసి అతను చేసినటువంటి పని చూడండి. తన దుర్వ్యాపారం వల్ల తన ఆస్తి అంతటిని పాడు చేశాడు. 14, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగవాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులు ఒకని చెంత చేరను. అతడు పందులను మేపుటకు తన పొలంలో వారిని పంపెను. ఇక్కడ డబ్బులన్నీ అయిపోయినాయి. మన ఇంట్లో మన పిల్లలు హాస్టల్స్లో ఉండేవాళ్ళు కానీ ఏదన్నా బయటికి వెళ్తే డబ్బులు అయిపోతే ఎవరికి ఫోన్ చేస్తారండి? తల్లిదండ్రులకు ఫోన్ చేస్తారు, అకౌంట్లో డబ్బులు అయిపోయినాయి వెయ్యమని. ఈ వ్యక్తి తండ్రి ముఖం చూడటానికి కూడా ఇష్టపడాల. ఎందుకని? ఆస్తిలో నాకు వచ్చు భాగము నాకు ఇచ్చేసే అంటే బాగానే ఉంటుంది, కానీ అక్కడ బ్రతికుండగానే తన ఆస్తిని పంచుతున్నాడంటే తండ్రి చనిపోయాడని భావించాడు. అంటే అది తండ్రికి అవమానమా సంతోషమా? మన తండ్రి భక్తుడున్నాడు, నువ్వు చచ్చిపోయావు అని నేను భావిస్తున్నాను అన్నావు అనుకోండి, ఆ వ్యక్తిని గణపరిచినట్ట అవమానపరిచినట్ట? మరి అంత అవమానపరిచిన తర్వాత డబ్బులు ఇమని ఏ ముఖంతో అడుగుతాడండి? పోనీ తనకు రావాల్సింది ఏమైనా ఉందా? ఏమీ లేదు. అయితే సొంత ఆలోచన చేసి ఏం చేశాడంటే ఒకరిని చెంత చేరాడు. వాడేం చేశాడంటే పందులను మేపుటకు అతన్ని పొలంలోనికి. భారతదేశంలో పందులు అంటే చాలా తక్కువగా చూస్తాం, కానీ బయట దేశాల్లో పందుల్ని మనం కోళ్ళు ఎలా పెంచుకుంటామో అంతకంటే శ్రేష్టంగా వాటికి యాపిల్స్ వేసి ఏసీలు పెట్టి చాలా శ్రేష్టంగా పెంచుతారు పౌల్ట్రీస్లో. బహుశా దానికి పెట్టే ఆహారం తినాలని ఆశపడ్డాడేమో, దాన్ని మేపడానికి అతన్ని పంపించాడు. అయితే పందులను మేపే పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటే యూదులకు హేయమైనటువంటి జంతువులు 2 ఉన్నాయి. ఒకటి గాడిద, రెండోది పంది. పంది వాళ్ళకి హేయమైన జంతువు, గాడిద నిషిద్ధమైనటువంటి జంతువు. అందుకని అబ్రహాము ప్రభువును ఆరాధించడానికి వెళ్ళేటప్పుడు కూడా మీరు గాడిదతో ఇక్కడనే పనివారుతా అంటాడు, మీరు గాడిదతో ఇక్కడనే ఉన్నాడు, నేనును ఈ చిన్నవాడు వెళ్ళి దేవునికి మొక్కి మరలా వస్తాం. అంటే దేవుని సన్నిధికి రాతగనటువంటి నిషిద్ధమైనటువంటి జంతువు ఏదైనా ఉన్నాయంటే అది గాడిద, మరొకటి పంది. అయితే ఈ వ్యక్తి పంది గురించి లేదా పంది దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నాడంటే, అంటే ఒక వ్యక్తిని బాగా అవమానించాలంటే, మన దగ్గర ఒక వ్యక్తిని అవమానించాలంటే ఏం చేస్తారంటే, తప్పు చేస్తే బాగా గుండు కొట్టి గాడిద మీద ఊరేగిస్తారు. ఒకవేళ గాడిద మీద గుండు కొట్టి గాడిద మీద ఊరేగేస్తుంటే ఎవరైనా ఆ వ్యక్తిని చూసి ఎంత గొప్ప పని చేశాడు అనుకుంటారా? చాలా గొప్ప పని చేశాడు అనుకుంటారు, అవునా కదా? 2 గొప్ప పనులే, కానీ ఒకటి ప్రశంసించదగినది, రెండోది అవమానకరమైనది. అయితే ఈ వ్యక్తిని బాగా అవమానపరచాలని మరి ఉద్దేశం ఏమో తెలియదు, కానీ పందులను మేపుటకు అతను పెట్టాడు. ఆ పందులు తిను పొట్టుతో 16 వచ్చిన వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడును, కానీ ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు. ఎవరేమి అంటే వాడి పరిస్థితి ఎలా ఉందంటే, ఇక పందులు తినే పొట్టు అయినా తినేద్దాం, అంత ఆకలితో ఉన్నాడు, అంత కరువులో ఉన్నాడు. ఎక్కడ ఆహారం లేదు, చేతులు చిల్లిగవా లేదు. అయితే
17వ వచనంలో తన జీవితంలో ఒక యూటర్న్ లాంటిది, 17వ వచనం ఒక యూటర్న్ లాంటిది చూడండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఎప్పుడు బుద్ధి వచ్చిందండి? తండ్రిని ఆస్తి అడిగేటప్పుడు బుద్ధి రాలా, బుద్ధి లేదు ఆ టైంలో. దూరదేశానికి వెళ్ళడానికి అన్ని సమకూర్చుకున్నప్పుడు బుద్ధి లేదు. దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం చేస్తున్నప్పుడు బుద్ధి లేదు. డబ్బులన్నీ దుర్వ్యాపారం వల్ల పాడు చేసి ఒకని చెంత చేరడానికి, గొప్ప ఆస్తికి వారసుడు ఒకరి దగ్గర పనివాడిగా చేరాడు, అంటే బుద్ధి లేదు. తర్వాత పందులను మేపుటకు పొలంలోకి పంపిస్తే ఆ పరిస్థితి, అంటే అన్నిటికంటే తక్కువ స్థాయికి దిగజారబడిన తర్వాత అతనికి ఏమొచ్చిందంట? మనం కూడా చాలాసార్లు ప్రభువుని అంగీకరించిన వారు బుద్ధి లేనివారే. ప్రభువుని అంగీకరించామంటే మనకు బుద్ధి వచ్చినప్పుడు నిజదేవుని తెలుసుకున్నాం, నిజదేవుని ప్రేమ తెలుసుకున్నాం. నిజదేవుని ప్రేమ తెలుసుకుని వారు ఎవరండి? బుద్ధి లేనివారు. అందుకనే బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని, అక్కడ సిద్ధపాటు గురించి చెప్పినటువంటి మాట. అయితే బుద్ధి మనకు వచ్చింది ఫలానా రోజు, నాకు 2002 ఏప్రిల్ 30వ తేదీన నాకు బుద్ధి వచ్చింది. అయ్యా నన్ను రక్షించు, నేను పాపిని అని గ్రహించి ఆయన పాదాల చెంత చేరి వేడుకున్నాను. ప్రేమగలిగిన తండ్రి ఆ గొప్ప రక్షణ ఉచితంగా నాకు ప్రసాదించాడు. అయితే బుద్ధి లేని వారు మన చుట్టూ చాలామంది ఉన్నారు. మన పని ఏమిటంటే వారికి బుద్ధి చెప్పడమే. ఏమిటి ఆ బుద్ధి అంటే, ప్రతి ఒక్కరి కోసం కలువరి శిలువలో మన ప్రభువు చేసినటువంటి ఆ ప్రాణత్యాగాన్ని మనం చెప్పాలి. వారికి బుద్ధి వచ్చేదానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. అయితే ఈ వ్యక్తికి ఆ స్థితిలోకి వచ్చిన తర్వాత, చాలామంది కూడా మరణశయ్యలో ఉన్నప్పుడు, అప్పుల బాధలో ఉన్నప్పుడు, ఎవరు సహాయానికి రానప్పుడు అప్పుడు బుద్ధి వస్తుంది. ఏమని? నిజదేవుణ్ణి తెలుసుకోవాలి. చాలామంది మరణ పడకలోనే ఇంకా 2 రోజుల్లో చచ్చిపోతారు, 1 గంటలో చనిపోతా ఉన్నప్పుడు నిజదేవుణ్ణి తెలుసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నీచమైనటువంటి స్థితి, తక్కువ స్థాయికి వచ్చినప్పుడు బుద్ధి వచ్చే అవకాశం, అప్పుడు కూడా రాకపోతే ఎక్కడికి వెళ్తాడండి? యుగాలు మండి అగ్నిగుండంలోకి వెళ్తాడు. అయితే ఈ వ్యక్తికి బుద్ధి వచ్చింది. అతను మనసులో అనుకుంటున్నాడు, కంపేర్ చేసుకుంటున్నాడు ఇప్పుడున్నటువంటి స్థితి, ముందున్నటువంటి స్థితి ఎలాంటి స్థితి అంటే, మంచి ఆస్తి, ఇల్లంతా పనివారే, తను ఏది అడిగినా కొనిచ్చే తండ్రి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎలా ఉంది? ఆకలికి చనిపోయే స్థితిలోకి వచ్చాడు. చూడండి ఆ మాట 17. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్. ఏం కంపేర్ చేసుకుంటానంటే, నాకున్న పూర్వపు స్థితి ఏంటి, నేను ఇప్పుడున్న బ్రతుకుతున్న స్థితి ఏంటి. అయితే ఆ టైంలో బుద్ధి వచ్చిన తర్వాత తను కంపేర్ చేసుకున్న తర్వాత, ఎక్కడ నాకు రక్షణ, ఎక్కడ నాకు సేద తీరే ప్లేస్ ఎక్కడని ఆలోచన చేశాడు. తండ్రి ఇంట్లో కూలోళ్ళకు కూడా అన్నం సమృద్ధిగా, వారికి ఏదో యజమానులు తినేసిన తర్వాత మిగిలిపోయింది పెట్టడం కాదు, సమృద్ధిగా కూలి వారికి దొరుకుతుంది. కాబట్టి కనీసం నేను అక్కడికి వెళ్ళి కడుపు నింపుకోవాలనుకున్నాడు. అయితే మనసులో ఆలోచన చేశాడు. చూడండి 18వ వచనం. నేను లేచి, ఇదంతా కూడా హృదయంలో అనుకుంటున్నటువంటి మాటలు. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, ఆయన ఒక 3 మాటలు తండ్రితో చెప్పాలని ఆశపడ్డాడు. మొదటి మాట చూడండి, తండ్రి, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసేది. మొదటి మాట ఏమిటంటే, పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం. ఏమిటి తండ్రి ఎదుట పాపం చేయడం ఏంటి? పరలోకానికి విరోధం. తండ్రి ఎదుట పాపం అంటే అర్థమైంది ఏది? నువ్వు మరణించావు అనుకొని నా ఆస్తి నాకు ఇమ్మంటే పాపం. కానీ పరలోకమునకు విరోధం ఏంటి సార్? పరలోకమునకు విరోధం అని అంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. నువ్వు బ్రతికున్నావు అని అంటాం సన్మానమా? నువ్వు చచ్చిపోయావని భావించడం సన్మానమా? మరి ఈ వ్యక్తికి తెలుసు, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి. అయితే ఈ వ్యక్తి చేసిన పని తల్లిదండ్రులను దుఃఖపరిచేలాగా, అవమానపరిచేలాగా ఉంది. కాబట్టి ఏమంటున్నాడు అంటే, నేను ధర్మశాస్త్రాన్ని మీరిన వాడని, పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేశాను. మొదటి మాట. రెండవ మాట చూడండి, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు
యోగ్యుడను కాను. రెండో మాట, ఇక మీదట నేను కుమారుడు అనిపించుకోవడానికి నాకు అర్హత లేదన్నాడు. ఎందుకంటే కుమారుడైతే ఏముండాలండి? ఏముండాలి? ఆస్తి ఉండాలి. కుమారుడు అంటే ఆస్తి ఉండాలి. ఇప్పుడు ఆస్తి ఉందా తంది? ఉన్న ఆస్తి మొత్తం దుర్వ్యాపారంతో పాడు చేశాడు. మరి ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తే కుమారుడు అనిపించుకోవడానికి ఆస్తి ఏమైనా ఉంటే కుమారుడు అనిపించుకోవచ్చు. ఇప్పుడు కుమారుడు అనిపించుకునే దానికి ఛాన్స్ ఉందా? ఆస్తి లేదు. అందుకే తనకు అర్థమయ్యి నన్ను కుమారుడుగా చేర్చుకోవడానికి నా దగ్గర ఏ అర్హత లేదు. కాబట్టి నేను ఏమంటున్నాడు? మూడో మాట చూడండి, నేను కుమారుడు అని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. మూడవ మాట, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాడు. ఆ మూడు మాటలు అనుకున్నాడు. మొదటిది, తండ్రి, పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి, మొదటిది పాప క్షమాపణ, పాపములు ఒప్పుకోవడం. మొదటిది పాపాలను ఒప్పుకోవడం. రెండవది, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకుంటూ తన యోగ్యత ఏంటో, తన అర్హత ఏంటో గుర్తించటం. మూడవది, నేను దేనికి సరిపోయిన వాడినో, మనం పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన వారమే, పాపానికి దాసులమే. కానీ దేవుడు మనకిచ్చిన భాగ్యం ఏంటండి? రాజులైన యాజక సమూహం, తన ప్రియ బిడ్డలుగా, సొత్తైన ప్రజలుగా తన కుమారులు అయ్యే భాగ్యం. అయితే ఈ వ్యక్తి కూడా చెప్తున్నటువంటి మాట, నేను నా స్థితి ఏమిటంటే నీ దాసులలో ఒకటిగా నన్ను, అది కూడా రిక్వెస్టింగ్, దాసుడుగా ఉంటాను నన్ను చేర్చుకొని మరి గట్టిగా అజమాయిషి మాట్లాడటం కూడా కాదు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏమని? నీ కుమారుడుగా ఉండడానికి నాకు అర్హత లేదు, నీ దాసుల్లో ఒక్కడిగా ఉండడానికి నాకు అవకాశం. ఎందుకు? 3 పూట్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే థ్యాంక్ యూ. అయితే ఆ 3 మాటలు చెప్దామని అనుకున్నాడు. చూడండి, చెప్పాడు లేదు, చూద్దాం. 20వ వచనం, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి. ఆగండి, ఈ మాట దగ్గర ఎందుకో నాకు చాలా తట్టుకోలేని ఈ మాట. ఎందుకంటే వాడు ఏ రోజైతే వెళ్ళిపోయాడో బహుశా తండ్రి ఆ రోజు నుంచి కూడా నా కొడుకు వస్తాడేమో అని చూస్తున్నాడు. వాడు వెళ్ళిన మార్గంలో చూస్తూ ఉన్నాడు, ప్రతిరోజు చూస్తున్నాడు. అయితే ఒకరోజు రానే వచ్చాడు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే వాడిని గుర్తుపట్టాడు. వాడి పరిస్థితి ఎలా ఉందండి? పందులను మేపే డ్రెస్లో ఉన్నాడు, మలినమైనటువంటి వస్త్రాలు. ఇది మన జీవితానికి పోల్చుకుంటే పాపపు వస్త్రాలతో మనం ఉన్నాం. అయితే దూరంగా ఉన్నప్పుడు తండ్రే వాడిని గుర్తుపట్టాడు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి, సాధారణంగా మన పిల్లలు బయట దాన్ని తప్పు చేశారు, మనం ఏమంటామండి? వాడిని రాని వాడికి అట్ల కాడ కాల్చి అంటారా లేదా తల్లులు? ఏదన్నా మనకు విరోధంగా లేకపోతే ఏదన్నా బయట పరువు తక్కువ మాట ఏదన్నా తీసుకొచ్చాడు అనుకోండి, ఏం చేస్తాం? వాడిని రాని వాడికి నా చేతిలో ఉంది అంటామా లేదా? అంటే ఏమొస్తుంది? ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. కానీ ఈ తండ్రికి ఏమొచ్చిందంట? కనికరం వచ్చింది. నిజంగా ఈ అధ్యాయం తప్పిపోయిన కుమారుడు అని నేను పేరు పెట్టుకోలేదు, కానీ ప్రేమ కలిగిన తండ్రి అని పెట్టుకుని. ఎందుకంటే దీంట్లో తండ్రి ప్రేమ తప్ప వేరే ఏది కనపడదు. తప్పిపోయిన కుమారుడు అనుకుంటాం, కానీ తండ్రి ప్రేమ కనపడుతుంది మనకి. వాడు చేసిన పని మామూలు పని? ఆ ఊరిలో ఎవరిని కదిలిచినా కూడా పలానా చిన్న కుమారుడు ఇలాంటి పని చేశాడు. ఎంత అవమానకరమైనటువంటి స్థితిలోకి తీసుకుని వచ్చాడు. అయితే వాడి మీద కోపం రావాల్సింది, వాడి డ్రెస్సు, వాడి అవాలకం అన్నీ చూస్తే కోపం రావాల్సింది. ఏమొచ్చిందంట? కనికరం వచ్చింది. ఆ కనికరాన్ని బట్టి అతను చేసినటువంటి పని చూడు. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనను. పరిగెత్తాడంట. ఒక వ్యక్తి ఆస్తి పంచుకొని దుర్వ్యాపారం చేయాలంటే ఇంచుమించు వయసు ఎంత ఉండొచ్చు అని? ఒక 30-40 సంవత్సరాలు అనుకుందాం. ఆ తండ్రికి ఎంత ఉండొచ్చు? ఆ రోజుల్లో లేటుగా పిల్లల్ని కనేవాళ్ళు కాబట్టి ఒక 30-40 సంవత్సరాలు. అంటే ఒక 70-80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృద్ధుడు కుమారుడు కనపడంగానే ఏం చేశాడు? వయసు మర్చిపోయి ఎట్లా పరిగెత్తాడు? మనకి యూట్యూబ్లో కూడా ఆ వీడియో చూపిస్తూ ఉంటారు. ఆ తండ్రి పరిగెత్తే విధానం చూస్తాడు, కళ్ళం నీళ్ళు వస్తాయి. నిజంగా ఏది చేసినా నీవు నాకు
కుమారుడు ఆ ప్రేమ కనపడుతుంది. ఆ తండ్రి పరిగెత్తేటప్పుడు పరిగెత్తి వెళ్ళాడు. అయితే వాడు ఉన్నటువంటి పరిస్థితి మలిన వస్త్రాలతో ఉన్నాడు. మన పిల్లలు ఎవరైనా మట్టిలో ఆడుకొని వచ్చారు, వెంటనే ముద్దు పెట్టుకుంటారా వాటేసుకొని? వాడికి స్నానం చేయించి తుడిచి పౌడర్ వేసి మంచి బట్టలు వేసి అప్పుడు అంటాం ఏమని, నా బంగారం అని అవునా కదా? వాడు బురదలో నుంచి వచ్చి వెంటనే వాటేసుకుంటారండి, ఏ తల్లేనా? కానీ ఆ తండ్రి ప్రేమ, వాడు ఎలా ఉన్నా, ఈ మాట చదువుతున్నప్పుడు మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మంచివారి కోసం ఎవరైనా చనిపోతారేమో కానీ చెడ్డవారి కోసం కానీ మన ప్రభువు చూపించాడు. అది దైవ ప్రేమ, పరలోకపు ప్రేమ, క్రీస్తు మాత్రమే చూపించగలిగే ప్రేమ. వాడు ఇంకా దూరముగా ఉండగా తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనను. 21 అనుకున్నటువంటి చెప్పాలనుకున్నటువంటి ఆ 3 మాటలు చెప్తున్నాడు చూడండి. 21 అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. మొదటి మాట చెప్పాలనుకున్నాడు, చెప్పేశాడు. రెండవ మాట, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడని కానను. రెండవ మాట కూడా చెప్పేశాడు. మూడవ మాట, నేను నీ కూలివారిలో ఒకరిగా, ఏందండి చదవరు లేదా మీ బైబిల్లో? అదేంది మీకు బైబిల్లో ఏమైనా ప్రింటింగ్ మిస్టేక్ ఏమైనా వచ్చిందేమో అన్నాడు. ఆ మాట కొడుకు వైపు చూస్తున్నాడు. కొడుకు చెప్తున్నాడు ఏమని, పరలోకముల విరోధముగా నీ ఎదుట పాపం చేశానయ్యా అన్నాడు. పాపాలు క్షమించి అన్నట్టుగా, తప్పు చేశానయ్యా అన్నట్టుగా అన్నాడు. రెండవది, నీ కుమారుడని అనిపించుకున్నటకు ఇక నీ కొడుకునిగా ఉండడానికి నాకు యోగ్యత లేదన్నాడు. మూడో మాట చెప్పేలు అంటే తండ్రికి అర్థమైపోయింది, కుమారుడు కాకపోతే ఏమవుతాడు, దాసుడు అవుతాడు. అంటే కొడుకు నోటి వెంట అటు చెప్తూ ఉన్నాడు ఆ మాట. మూడో మాట చెప్పేలోపే తర్వాత చూడండి ఏం జరిగిందో. అయితే తండ్రి తన దాసులను చూచి, అంటే అప్పుడు దాకా కొడుకు వైపు చూస్తున్నాడు చెప్తున్నప్పుడు. రెండో మాట, నీ కొడుకు నన్ను అనిపించుకున్నట్టు నాకు యోగ్యత లేదన్నాడు. యోగ్యత లేదంటే నెక్స్ట్ ఏమవ్వాలా, దాసుడు అవ్వాలా. అంటే వీడు ఏం చెప్పబోతున్నాడో తండ్రికి అర్థమైపోయి వెంటనే దాసుల వైపు, అప్పుడు దాకా ఇటు చూస్తున్నాడు, వెంటనే దాసుల వైపు చూశాడు. అంటే కుమారుడు నోటి వెంట నేను నీ కూలివాడిగా ఉంటాననే మాట కూడా, అదండి తండ్రి ప్రేమ. ఆ ప్రేమ ఆలోచిస్తూ ఉంటే ఎంత శ్రేష్టమైన ప్రేమ అండి. కూలివాడిగా పెట్టుకోవడం తర్వాత సంగతి, ఆ మాట కూడా కొడుకు నోటి వెంట రానివ్వలేదు. మరి మన సంగతి ఆలోచిస్తే మలిన వస్త్రాలతో ఉన్నాడు ఆ కుమారుడు, మనం కూడా పాపపు వస్త్రాలతో ఉన్నాం. అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు, మనం పాపానికి దాసులుగా ఉంటే మనల్ని క్రీస్తు దాసులుగా చేయలే. ఏం చేశాడు మనల్ని? ప్రియ బిడ్డలుగా, కుమారులు కుమార్తెలుగా. అంటే ఒకదానికి దాసుడు, పాత నిబంధనలో ఒక వ్యక్తికి దాసుడుగా ఉన్నాడంటే ఆ దాసుడిని అమ్మాడు అనుకోండి, పక్కవాడికి ఏమవుతాడు, దాసుడే అవుతాడు. ఎందుకని? ఒక యజమాని దగ్గర నుంచి ఇంకో యజమాని దగ్గరికి ఊడిగం చేయడానికి వెళ్ళాలి. ఒక దగ్గర దాసుడుగా ఉన్న వ్యక్తి మరో దగ్గర కొడుకు అవుతాడా? పొరపాటును కూడా అవ్వడు. కానీ మన ప్రభువుకు ఉన్నటువంటి ప్రేమ, ఈ తండ్రి ప్రేమ కంటే కూడా ఈ వ్యక్తి తన ఇంటి దగ్గర నుంచి కొడుకు కనిపించేంత దూరం వరకు పరిగెత్తాడేమో, మన తండ్రి పరలోకం నుండి భూలోకం వరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేను పడి ఉన్న చోటికి జిగటగల దొంగ ఊబిలో ఉంటే అక్కడికి వచ్చాడు పరిగెత్తుకుంటూ, మన మీద పడి మన ముద్దు పెట్టుకొని మన స్థితి మార్చడానికి, మన మలినాన్ని తీసివేయడానికి మన దేవుడు మన కోసం దిగి వచ్చాడు. ఆ తండ్రి కేవలం పరిగెత్తుకుంటూ వచ్చాడు తప్ప ఆ కొడుకు కోసం ప్రాణం పెట్టలేదు. మన తండ్రి ప్రేమ ఎంత గొప్పదనంటే మన కోసం ప్రాణం పెట్టడానికే తిరిగి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఏ తండ్రి ప్రేమ గొప్పదండి? ఈ లోకంలో తల్లైనా మర్చిపోతుందేమో కానీ నేను మిమ్మల్ని, ఈ మాట ఆలోచిస్తూ ఉంటే తల్లి మర్చిపోవటం ఏంటి? ఈ లోకంలో చాలామంది లోకంలో తల్లి ప్రేమ గొప్పదిగా చెప్తూ ఉంటారే, తల్లి ప్రేమ మర్చిపోవటం ఏంటి? మర్చిపోతుందా తల్లి? బైబిల్లో ఉంది కాబట్టి నమ్ముతాం. మరి బైబిల్లో ఉన్నది నమ్మని వాళ్ళకి ఎలా చెప్పాలి? తల్లి మర్చిపోవటం ఏంటంటే, చాలాసార్లు తల్లులు మీరు చూడండి, పక్కన పిల్లల్ని పడుకోబెట్టుకుంటే మధ్యరాత్రుల్లో నిద్రలో తెలియకుండా ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఎన్నిసార్లు మంచం మీద నుంచి కింద పడ్డారండి? ప్రతి ఇంట్లో పడ్డారా లేదా? ఉయ్యాల్లోంచి ఎన్నిసార్లు కింద పడ్డారు?
తల్లి మర్చిపోయిందా లేదా? తల్లి అయినా మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను ఎంత గొప్ప ప్రేమ అండి. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మనం రక్షించబడిన రోజు మొదటి రోజు మనం ఆయన ప్రేమను కొంచెమే జ్ఞాపకం చేసుకుంటాం. దాంట్లో కూడా కొంత స్వార్థం ఉంటుంది మనకి. మనం పరలోకానికి వెళ్ళాలి, నరకాన్ని తప్పించుకోవాలి. కానీ ప్రతిదినం మనం బైబిల్ చదువుతూ ఉంటే, దేవుని ప్రేమ తెలుసుకుంటూ ఉంటే అందుకనే పాటలు రాశారు గొప్ప దైవజనులు, ఈలాంటిదా యేసు ప్రేమ, నన్ను తోలనాడలేదు, నన్ను వంచలేదు, నేను పాపినైనా కూడా నన్ను దేవుని ప్రేమ గురించి ఎన్నో గొప్ప పాటలు భక్తులు రాశారు. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవరు కొలువలేని, తల్లిదండ్రుల ప్రేమ కంటే, భార్యాభర్తల ప్రేమ కంటే ఎంతో విలువైన ప్రేమ. ఈ తండ్రి ప్రేమలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఆ మాట చెప్పనివ్వలేదు. వెంటనే రెండవది చూడండి ఏం చేశాడంటే, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించడం. మొదటిది అతను చేసిన పని, ప్రశస్త వస్త్రము త్వరగా తెప్పించి. మొదటగా ఎలాంటి వస్త్రాలతో ఉన్నాడండి? మలిన వస్త్రాలు. మన జీవితాలకు పోల్చుకుంటే మనం కూడా పాపపు వస్త్రాలతో ఉన్నాం. ప్రశస్త వస్త్రం దేనికి పోల్చుకోవచ్చు అంటే, ప్రభు మనకు ఉచితంగా ఇచ్చిన రక్షణ వస్త్రానికి పోల్చుకోవచ్చు. మన మలినాన్ని అంతటిని ఆ కలువరి శిలువలో రక్తం కార్చి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు, మనకు రక్షణ వస్త్రం ఇచ్చాడు. మూడవది చూస్తే చేతికి ఉంగరం. మన ఇంట్లో పని వాళ్ళకి ఎవరైనా ఉంగరాలు చేస్తారండి? దండలు, ఉంగరాలు ఎవరైనా చేస్తారా? ఎవరికి చేస్తారు? కుమారులకే. అంటే ఈ వ్యక్తి ఉంగరాలు కూడా అమ్ముకొని దుర్వ్యాపారం చేశాడు. అయితే అక్కడ ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ఉంగరం కుమారత్వానికి సూచన. అంటే ఏ కుమారత్వం నాకు వద్దనుకొని వెళ్ళిపోయాడో నీకు మరలా అదే కుమారత్వం, సన్షిప్, అదే కుమారత్వం ఇస్తున్నాను, నీకు నా దాసుడుగా కాదు, నా బిడ్డగానే స్వీకరిస్తున్నాను అనే దానికి గుర్తుగా ఉంగరం పెట్టాడు. నాలుగవది చెప్పులు తొడిగించి. చెప్పులు అవసరమే ఉందండి? ఎవరైనా ఇంట్లో చెప్పులు వేసుకొని తిరుగుతారా? ఇలాలో చెప్పులు వేసుకొని తిరుగుతామండి. చెప్పులు ఎందుకు తొడిగించాడు? చెప్పులు తొడిగించి దానికి అర్థం ఏంటి? ఇందాక ఆస్తి నాకు ఇమ్మని అన్నప్పుడు జరిగిన విషయం అంతా కూడా ఊర్లంతా పాకింది, ఆ వీధిలోనూ పక్క వీధిలో అంతా పాకింది. వాడు ఆస్తి సమకూర్చుకొని వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్క నోరు, ప్రతి ఒక్క కళ్ళు వాడిని చూసింది, ప్రతి ఒక్క నోరు వాడి గురించి మాట్లాడింది. ఏమని? అరే ఆ చిన్న కుమారుడు తండ్రితో గొడవపడి వెళ్తున్నాడు చూడండిరా అని చెప్పుకున్నారు. వెళ్ళిన తర్వాత ఆ తండ్రి ఎదురు చూస్తున్నంతసేపు చూడు ఇంకా ఆశ ఉంది ఆ తండ్రికి, ఇంకా ఎదురు చూస్తున్నాడు అని చెప్పి అనుకున్నాడు. ఒకానొక రోజు వచ్చాడు, తండ్రి తీసుకొస్తున్నప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. ఏమని? అరే ఆ రోజు వెళ్ళిపోయాడే, అదిగో వాడు వస్తున్నాడు చూడు, వాడు అవతారం చూడు ఎట్టుందో అనుకుంటున్నారా లేదా? ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారా లేదా? భారతదేశంలో అయితే ఇంకా మాట్లాడుకుంటున్నారు. వాడి పరిస్థితి ఎలా ఉందంటే, వీడిని కుమారుడిగా స్వీకరిస్తాడా, స్వీకరించడా? మన ఇంట్లో కూడా చాలామంది మన చిన్నపిల్లలు ఉంటే, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే, వాడు ఏదైనా తప్పు చేస్తే వాడు పక్కనే వస్తుంటారు చూడండి. వీళ్ళ అమ్మ కొడుతుందా, ముద్దు పెట్టుకుంటుందా, అదేం జరుగుద్దో చూడాలా. ఇదే ఆలోచనతో ప్రతి ఒక్క కళ్ళు చూసే, ప్రతి ఒక్క నోరు ఆ వ్యక్తి గురించి మాట్లాడాయి. అయితే వచ్చిన తర్వాత ఆ తండ్రి ప్రేమను బట్టి కుమారుడుగా స్వీకరించి తన స్థితి మొత్తం మార్చాడు. మార్చిన తర్వాత చెప్పులు తొడిగించాడు. దేనికంటే, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, పో, వీధుల్లోకి పో. దేనికది? సాక్ష్యం. ప్రతి ఒక్క వ్యక్తి రక్షించబడిన తర్వాత తన సాక్ష్యపు జీవితం ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలి. చూడండి నా పరిస్థితి, ఒకప్పుడు నేను పాపిని, మలిన వస్త్రాలతో ఉన్నాను, నా తండ్రి దగ్గరకు వస్తే నా తండ్రి నన్ను కనికరించి నన్ను చేర్చుకొని నా స్థితి మార్చాడు. మనం కూడా ప్రభువుని అంగీకరించిన తర్వాత మనకు కూడా పాదములకు చెప్పులు ఇచ్చాడు. ఏంటంటే పరిచర్య చేయవలసిన ధర్మం. ఏంటంటే మన స్థితి ఎలా మార్చాడో మనం లోకంలో సాక్షులుగా ఉండాలి. ఈ తండ్రి దగ్గరకు వస్తే మీ స్థితి మారుతుంది, మీ గమ్యం మారుతుంది, నిత్యరాజ్య వారసులు అవుతారు. ప్రతి ఒక్కరికి మన సాక్ష్యం ద్వారా చెప్పాలి. ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఎంతమందికి చెప్తున్నామండి మనం? కనీసం మనం పనిచేసే స్థలాల్లో, మనం చదువుకుంటున్నప్పుడు, లేదా ఉద్యోగం చేసే స్థలాల్లో, ప్రయాణం చేసేటప్పుడు అనవసరమైనటువంటి రాజకీయాల గురించి, వీటి గురించి పక్కన వాళ్ళతో ఎంతోసేపు టైం వేస్ట్ చేస్తున్నాం. ఒక్కరికైనా ఏమండి యేసు ప్రభువుని తెలుసా, ఆయన ఏం చేశాడో తెలుసా, ఒక్క మాట ఆయన చెప్తున్నావా?
మన మీద బాధ్యత ఉంది. రక్షించబడ్డామా? ఖచ్చితంగా మనం సాక్ష్యం చెప్పాలి. ఏవి సాక్ష్యం? నా దేవుడు నన్ను మార్చిన విధానం చెప్పాలి. ఒకవేళ మార్చలేదు, ఒకవేళ చెప్పట్లేదు, దాని అర్థం నువ్వు నిజంగా దేవుడు నీకు చేసినటువంటి ఆ మేలుని నీవు అనుభవించట్లేదు, ఆ రక్షణ భాగ్యం నీవు. ఒక చిన్న మాట చెప్తాను. మనకి కరోనా టైంలో అన్నీ బంద్, బయట ఎక్కడ హోటల్స్ కానీ ఏమీ లేవు, ఉద్యోగాలు సరిగా లేవు, జీతాలు సరిగా లేవు. అయితే ఉన్న డబ్బులను ఏదో జాగ్రత్త చేసుకొని అందరూ బ్రతికాం. అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడింది ఎవరంటే ఇళ్ళమ్మడి తిరిగి అడుక్కునే వాళ్ళు ఉన్నారు. కొంచెం అన్నం పెట్టమని, రూపాయి ఏమని అడుక్కునే వాళ్ళు ఉన్నారు. అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడింది వాళ్ళే. మరి కరోనా టైంలో ఎవరు బయటికి రావడానికి వీల్లేదు. వారికి అన్నం దొరుకుతుందా? 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు పస్తులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని దేశాల్లో చూస్తే మట్టిని రొట్టెలుగా చేసుకొని తినేవాళ్ళు ఉన్నారు. అలాంటి లాక్డౌన్ సమయంలో ఎవరన్నా ఒక మంచివాడు అన్నదానం చేయాలని చెప్పి పెట్టుకొని అన్నదానం చేస్తున్నాడు అనుకోండి. ఈ అడుక్కునే వాళ్ళలో ఒక వ్యక్తి వెళ్ళి చూసి అరే అన్నదానం అని చెప్పి వెంటనే భగవత్ తినేసాడు. తినేసి కడుపు నిండా తిన్న వ్యక్తి సైలెంట్గా వస్తాడండి? సైలెంట్గా వచ్చి పడుకుంటాడా? ఏం చేస్తాడు? తర్వాత అందరికీ ఏమని, రే పలానా చోట పొండ్రా, పొండి తినండిరా అంటాడా లేదా? అంటే ఆకలితో ఉంటే ఎంత బాధ ఉంటుందో ఆ వ్యక్తికి తెలుసు. ప్రక్కవాడి ఆకలి తీర్చాలనే తృష్ణతో చెప్తాడు ఆ వ్యక్తికి. మరి మనం కూడా మన ఆకలి తీరింది కదా, మన పరలోకానికి వెళ్తాం, సంతోషం. పరలోకానికి వెళ్ళని వారు మన ప్రక్కన చాలామంది ఉన్నారు. మరి చెప్పొద్దా? ఒక అడుక్కునేవాడికి ఉన్నటువంటి బాధ్యత ప్రభువుని అంగీకరించిన మనకు ఎందుకు లేదండి? సరిగ్గా చెప్పట్లేదంటే మనం అక్కడ సరిగ్గా తినలేదు, దాన్ని ఆస్వాదించలేదు, దాని విలువ మనకి తెలియదు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ఎంతమందికి మనం దేవుని మాటలు చెప్తున్నాం. అయితే ఆ తండ్రి చేసినటువంటి పని, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాను, మరలా బ్రతికాను, తప్పిపోయి దొరికానని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరే. అయిపోయిందండి. సాధారణంగా పిల్లలు కథలు చెప్తున్నప్పుడు ఆ కథ సుఖాంతం, అంతటా వారు సంతోషంగా జీవితాన్ని గడిపారు. ఏ కథ అయినా కూడా సంతోషంగా ముగుస్తుంది. ఈ కథ కూడా సంతోషంగానే ముగిసిందండి. నిజంగానే ఇప్పటిదాకా అయ్యింది సగం కథే, అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. చూడండి, పెద్ద కుమారుడు 25 వచ్చిన, అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండేను. వాడు పొలంలో నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగానే వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇది ఏమిటి అని అడుగగా, పెద్ద కుమారుడు వస్తున్నాడు. ఎక్కడో సౌండ్ వినపడుతుంది, ఎక్కడో పాటలు వినపడుతున్నాయి అనుకుంటున్నాడు. దగ్గరకు వచ్చే కొద్దీ తన ఇంట్లో నుండే మ్యూజిక్ వినపడుతుంది, డ్యాన్స్లు వినపడుతున్నాయి, లైటింగ్ ఉంది, మంచి మంచి లైటింగ్ పెట్టారేమో ఆ తండ్రి. దగ్గరకు వచ్చే కొద్దీ సౌండ్ పెరుగుతుంది. ఇంటికి వెళ్లకుండా దాసుని ఒకరిని బయటికి పిలిచాడు. మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది, ఎవరైనా సరే కుమారుడు ఉండేవాడు బయట తిరుగుతూ ఒప్పుకుంటారండి? మన ఇంట్లో పెళ్ళి అంటే ఎవరైనా బయట ఖాళీగా తిరుగుతుంటే ఒప్పుకుంటారా? ఎందుకని? మన ఇంట్లో చేయవలసిన బాధ్యత పెద్ద కుమారుడు. ఇంకా మామూలుగా కుమారుడు అంటేనే అన్ని బాధ్యతలు చేయాలి. పెద్ద కుమారుడు తండ్రి తర్వాత తండ్రిలాగా అన్నీ చూసుకోవాల్సిన వాడు. అయితే ఈ వ్యక్తి దగ్గరికి ఇంట్లోకి వెళ్లకుండా బయటే నిలిచి మరొక పని చేస్తున్నాడు. చూడండి, లోపల నుంచి ఒక దాసుడిని పిలిచాడు, ఇదేమిటని అడిగాడు. ఆ దాసుడు కూడా చాలా చక్కగా గుచ్చుకునేలాగా మాట్లాడినటువంటి మాట చూడండి. ఇదేమిటి అని అడగగా 27 వచ్చింది. ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చాడు, తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను తెచ్చి వధించాడు. అంటే నీ తమ్ముడు వచ్చినందుకు నీ తండ్రి నీ ఇంట్లో ఫంక్షన్ చేస్తున్నాడు, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? దాని అర్థం లేదా? అంటే ఇండైరెక్ట్గా ఏమంటున్నాడు, నేను దాసుడినయ్యా, నేనే లోపల సంతోషిస్తున్నా, నువ్వు పెద్ద కుమారుడు, ఎక్కడుండాలి? సంతోషంలో పాల్గొనాలి కదా, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నువ్వు ఉండకూడని స్థలంలో. ఒకవేళ అదే ప్రశ్న మనకొస్తే, తండ్రితో సంతోషించవలసిన వారం బయట నిలబడి ఉంటే, తండ్రితో ఆనందించవలసిన వారు బయట ఉన్నట్లయితే, తప్పిపోయినట్లయితే తండ్రి వద్దకు రావాల్సిన అవసరం. లోకం మనల్ని ప్రశ్నించక మునిపే
లోకంలో చాలామంది అంటారు, అరే వాళ్ళు క్రైస్తవులు అలాంటి పనులు చేయరు, వాళ్ళు సినిమాకి వెళ్ళరు, పలానా పనులు చేయరు, ఇలాంటి మాటలు మాట్లాడరు అంటారా లేదా? కానీ మనలో మాత్రం 10 దెబ్బల వరకు ఓర్చుకుంటారు, 11 దెబ్బకి లోపల ఒరిజినల్ బయటకు వస్తుంది. అవునా కదా? మన 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 సహనం 10 దెబ్బల వరకే, ఆ తర్వాత ఒరిజినల్. అయితే ఆ దాసుడు అన్నటువంటి మాటను బట్టి, నీ తమ్ముడు వచ్చినందున నీ తండ్రి క్రొవ్వుని దూడను వధించాడు అని చెప్పినప్పుడు తెలిసిన తర్వాత 28వ వచనం చూడండి. అయితే అతడు కోపపడి, ఇందాక తండ్రికి ఏమొచ్చిందండి? కనికరం వచ్చింది. ఇప్పుడు అన్నకేమొచ్చింది? వాస్తవానికి రావాల్సింది కోపమే, కానీ తండ్రికి కోపం రాలా. అంటే చాలాసార్లు పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళ అలవాట్లు, వాళ్ళ మాటలు చూస్తారే, నువ్వు పలానోడు కొడుకువా అని అంటారు. అవునా కదా? వారి పోలికలు కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ, వారు తినే విధానం కానీ, అవునా కదా? అంటే తల్లిదండ్రుల యొక్క పోలికలు లేదా వారి మాటలు పిల్లల దగ్గర కనపడతాయి. అంటే తండ్రికి కనికరం వచ్చింది కానీ పెద్ద కుమారుడికి, అంటే తండ్రికి ఉండే ఆ కనికరపడే మనస్సు కొడుక్కి లేదు. మన తండ్రికి ఉన్నటువంటి లక్షణాలు మనలో ఏమైనా ఉన్నాయండి? పౌలు అంటున్నాడు, నేను ప్రభువును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. మనం అనగలమండి ఆ మాట? పౌలు అన్నాడు, వెరీ గుడ్, బాగానే ఉంది. మనం అనగలమా? నేను తండ్రిని పోలి నడుచుకున్న అనే లోపే మనకే డౌట్ వస్తుంది, ఏమని? మనం ఎక్కడ పోలి నడుచుకుంటున్నాం? ఆయనలాగా జీవించేది ఒక్క పాయింట్ కూడా లేదు. ఇక మనం చూసి ఎవరండి నేర్చుకునేది? మనం చూసి ఎవరైనా నేర్చుకుంటారా? అయితే తండ్రికి ఉండే మనస్సు కొడుకు లేదు. కోపపడి లోపలికి వెళ్ళనొలకపోయాను గనుక అతని తండ్రి, ఇక్కడ కూడా తండ్రి ప్రేమ కనపడుతుంది చూడండి. అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. కొడుకు రానన్నాడు, తండ్రే బయటకు వచ్చాడు. బ్రతిమలాడుతున్నాడు, అయ్యా లోపలికి రాయ్యా, నీ తమ్ముడు వచ్చాడయ్యా, మనం అందరం సంతోషించిన యుక్తమే కదా, లోపలికి రాయ్యా. నేను రానంటే రానంటున్నాడు. ఒక చిన్న మాట, చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు. తండ్రికి రోజు బాధే, రోజు వేదనే, రోజు ఏడిపే. ఏదో ఒక రోజు తప్పు తెలుసుకొని వచ్చాడు, బుద్ధి వచ్చిందో వచ్చాడు. తండ్రికి సంతోషం. మనం అందరము సంతోషపడదాం. మనం సంతోషించుట అంతటా వారు సంతోషపడసాగిరి. కాసేపు సంతోషించాడో లేదో ఆ పెద్ద కుమారుడు ఏం చేశాడు? వాడు వస్తే నేను రానన్నాడు. అయితే తండ్రి తానే బయటకు వచ్చి అయ్యా రా అంటున్నాడు. ఇప్పుడు కూడా తండ్రికి ఏంటి? ఏడవటమే. అయ్యా లోపలికి బతిలాడుతున్నాడు. ఇందాకేమో చిన్న కుమారుడు ఏడిపించాడు, ఇప్పుడు పెద్దవాడు ఏడిపిస్తున్నాడు. ఇక తండ్రికి ఏడుపు తప్ప ఇంకేమైనా మిగిలిందా? మన పరమ తండ్రికి చెప్పిన పనులు చేయకుండా ఆయన మాటకు వ్యతిరేకంగా చేసి ఎన్నిసార్లు మనం ఆయనకి కోపం తెప్పించుంటాం, ఎన్నిసార్లు ఆయన బాధ పెట్టుంటాం, ఎన్నిసార్లు ఆయన గాయాలు రేపుంటాం. ఆ తండ్రికి ప్రేమ వల్ల ఆయన మిగిలిందేంటి? ఏడవటం. అయితే లోపలికి రమ్మని బ్రతిమాలుతున్నాడు. ఇదిగో, అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుంచి నేను నిన్ను సేవించుచున్నాను. ఒక కొడుకు తండ్రికి చేసేది సేవ అవుతుందా? ఏమవుతుంది? అది బాధ్యత. కొడుకుగా తను చేయవలసిన బాధ్యత. కానీ తను ఏమంటున్నాడు? సేవించుచున్నానే అంటే తాను ఎలా ఫీల్ అవుతున్నాడు? కొడుకుగా ఫీల్ అవ్వట్లా. ఏమనుకుంటున్నాడు? పనివాడిగా, దాసుడిగా ఫీల్ అవుతున్నాడు. ఇందాక బయటికి పోయినవాడికి ఏమనిపించింది? నేను కుమారుడిగా ఉండడానికి నాకు అర్హత లేదు, నన్ను కూలివాడిగా పెట్టుకో అన్నాడు. ఆ మాట అన్నివ్వకుండానే కొడుకుగా స్వీకరించాడు. కానీ వీడేమంటున్నాడు? నేను సేవకుడినే, నాకు ఈరోజు కూడా స్నేహితులతో సంతోషించడానికి నీ ఆజ్ఞను నేను అనడం మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషించినట్లు నీవు నాకు ఎన్నడూ ఒక మేకపిల్లైనా ఇవ్వలేదే. ఉన్న 100 రూపాయల్లో 34 రూపాయలు చిన్నవాడు తీసుకుని వెళ్ళిపోయాడు. మిగతా మిగిలింది ఎవరిదండి? పెద్ద కుమారుడిదే. ఇప్పుడు పెద్ద కుమారుడు వారసుడు అన్నప్పుడు తండ్రిని అడుక్కోవాలా? ఏమంటున్నాడు? నాకు ఒక్కరోజు ఒక్క మేకపిల్ల కూడా ఇవ్వలేదే. మళ్ళీ ఎవరితో సంతోషం కావాలంట? స్నేహితులతో. తండ్రితో సంతోషం అవసరంలా. ఒకప్పుడు చిన్న కుమారుడు కూడా అదే ఆలోచన, స్నేహితులతో సంతోషించాలి. మన ఇళ్ళలో పిల్లలు కూడా చూడండి, మనతో సంతోషం వద్దు, ఫ్రెండ్స్ తోటి వాళ్ళతో పిక్నిక్ వెళ్ళాలి, వాళ్ళతోటి బయట గడపాల. దేవుని పిల్లలతోటి లేదా
తల్లిదండ్రులతోటి సంతోషం అవసరంలా పిల్లలకి. అంటే వీడి మైండ్ కూడా ఎలా ఉంది? చిన్న కుమారుడు మైండే. కాకపోతే చిన్న కుమారుడు బయటపడ్డాడు, పెద్దవాడు బయటపడలా. వీడు బయటికి వెళ్ళాడు, తెలుసుకున్నాడు, తిరిగి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు తప్పిపోయిన వాడు ఎవడండి? చిన్న కుమారుడు, తప్పిపోయి దొరికిన కుమారుడు. అసలు తప్పిపోయింది ఎవరండి? పెద్దవాడు. ఆ వ్యక్తి అంటాడు, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు, నా తమ్ముడు అనొచ్చుగా, ఏదంట నీ కుమారుడు. అంటే తను తాను ఎంత దూరం అయిపోయాడు తండ్రికి చూడండి. ఆ వ్యక్తి ఏమో దూరంగా వెళ్ళిన తండ్రి ఇంట్లో ఉండే సంతోషాన్ని ఆలోచన చేసి నా తండ్రి వద్దకు నేను చేరాలని చెప్పి మనస్సు ఎక్కడుంది? తండ్రి దగ్గరే ఉంది. వ్యక్తి మాత్రం దూరదేశంలో వెళ్ళిపోయాడు. ఈ వ్యక్తి తండ్రి వద్దే ఉన్నాడు, మనసు ఎక్కడుంది? నీ కుమారుడు నీ కోసం వస్తే నేను లోపలికి రాను. అంటే వీడు ఎంత దూరం ఉన్నాడు? మనిషి దగ్గరే ఉన్నాడు, కానీ హృదయం మాత్రం తండ్రి నుంచి. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అసలు ఈ ఉపమానం దేవుడు ఎందుకు చెప్పాడు? అసలు ఏంటి అవసరం ఏముంది? ఈ ఉపమానం చెప్పవలసిన అవసరం ఏంటి? ఒకసారి ఆలోచన చేస్తే మొదటి 2 వచనాలు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిశీలనను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయించున్నాడు, చాలా సనుగుకొని. ఇక్కడ 2 బ్యాచ్లు కనపడుతున్నారు. సుంకరులు, పాపులు ఒక బ్యాచ్, శాస్త్రులు, పరిసయ్యులు ఒక బ్యాచ్. ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఎవరంటే పెద్ద కుమారుడికి పోలిక. పాపులు, సుంకరులు ఎవరంటే చిన్న కుమారుడికి పోలిక. పాపులు, సుంకరులతో దేవుడు వచ్చాడు, వారిని రక్షించడానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. కాబట్టి ఎవరి కోసం వచ్చాడు ఆయన? తప్పిపోయిన వారి కోసమే ఆయన వచ్చాడు. అయితే ఆ తప్పిపోయిన వారు తండ్రి వద్దకు వచ్చి తెలుసుకొని తండ్రితో సంతోషిస్తూ ఉంటే, మేము ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళం, 19వ అధ్యాయంలో కనపడుతుంది, 18వ అధ్యాయంలో కనపడుతుంది. పరిసయ్యుడు, సుంకరి చేసే ప్రార్థన చూస్తాం. నేను వారంనకు 2 దినాలు ఉపవాసం ఉంటాను, దశమ భాగం ఇస్తాను, కుక్కలాగా పిల్లిలాగా, ఈ సుంకరిలాగా లేకుండా, చోరులైన అన్యాయస్తులాగా లేకుండా, ఈ సుంకరిలాగా కూడా లేకుండా ఉన్నాను. అంటే యూదులకు ఉండే ఘనత అదంతా. అంటే ఈ పరిసయ్యులు, సుంకరులు ఏం చేస్తున్నారంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు, కానీ దేవునితో వేరే వారు అన్యులు వచ్చి సహవాసం చేస్తే మాత్రం వారు లేకపోతున్నాడు. చిన్న కుమారుడు వస్తే నేను ఉండను. ఉన్నారండి సంఘాలు ఇలాంటి వాళ్ళు. ఆయన పాట పాడితే నేను డ్రమ్ము కొట్టను. ఉన్నారా? ఆయన ప్రార్థన చేస్తే నేను వాక్యం చెప్పను. పైకి అనకపోవచ్చు, లోపల మాత్రం ఉన్నారా లేదా? నేటి సంఘాల్లో ఇలాంటి వారు అనేక మంది ఉన్నారు. అయితే వారి గురించి చెప్తున్నటువంటి మాట, మీరు దూరంగా ఉన్నవాడు నా దగ్గరికి వచ్చాడు, సమీపస్తుడు అయ్యాడు, మీరు ఇక్కడే ఉన్నారు అనుకుంటున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యం చెప్తున్నారు, వాక్యం చదువుతున్నారు, అన్నీ చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మీరు మాత్రం నాకు చాలా. నేను ఒక మాట నేను చెప్పి ముగించాలనుకుంటున్నాను. నాకు ఇవ్వబడినటువంటి సమయం 45 నిమిషాలు అయిపోవచ్చింది. నేను ప్రభువుని అంగీకరించి రేపు ఏప్రిల్ 30వ తేదీకి 23 సంవత్సరాలు అవుతుంది. చెప్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. 23 సంవత్సరాలు అంటే. ఇంకా చాలామంది ఉన్నారు పెద్దవారు. మీరు ఎంతకాలం అయిందండి దేవుడిని నమ్మి? 30. ఇంకొకరు అడిగితే 40, ఇంకొకరు అడిగితే 50, ఇంకా పెద్ద వయసు ఉన్నారు, 60 సంవత్సరాలు అయింది దేవుడిని నమ్ముకొని. నేను ధైర్యం చేసి ఒక మాట అంటున్నాను, తప్పుగా అనుకోవద్దు. దేవుడు మిమ్మల్ని నమ్మి ఎంతకాలం అయిందంటే మీరు ఖచ్చితంగా ఏదో ఒక నంబర్ చెప్తారు. నేను ఒక మాట అంటున్నాను, ఈ మాట విన్న తర్వాత తెలియకుండా ఒక రకమైన భయం వస్తుంది. దేవుడు నిన్ను నమ్మి ఎంతకాలం అయింది? నువ్వు దేవుడిని నమ్మి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు. దేవుడు నిన్ను నమ్మి ఎంతకాలం అయింది? నిన్ను నమ్మడానికి, నీలో ఏవైనా నమ్మడానికి సరిపోయే కారణం ఏమైనా ఉందా? మాట వినేవాళ్ళం కాదు మనం, చెప్పింది చెప్పినట్టుగా వ్యతిరేకులం. లోబడని ప్రజల వైపు ఆయన దినమెల్లా చేజాచి పిలుస్తూనే ఉండే. ఎవరు అంటే మనం చెప్పింది వినేవాళ్ళం కాదు, లోబడనొల్లని వారు, లోబడే మనస్తత్వం లేని వారు. మన కోసం ఆయన దినమెల్లా చేజాచి పిలుస్తున్నాడు. మనం దేవుడిని నమ్మి 20, 30, 40. దేవుడు మనల్ని నమ్మి ఎంతకాలం అయింది?
దేవుడు మిమ్మల్ని నమ్మి ఒక అరగంట అయిందా? దేవునికి స్తోత్రం. అరగంట సేపు అయినా దేవుడు నిన్ను, ఎంతమంది దేవుడు నమ్మిన తర్వాత ఈ లోకాల్లో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు, దేవుడి నుంచి దూరం అయిపోయిన వారు ఉన్నారు. ఆ తండ్రి అనుకోవచ్చు, అరే చిన్న కుమారుడు ఇలా చేసాడులే అని బాధపడుతుంటే, పెద్ద కుమారుడు మాట్లాడే మాటలకి, ఒరే వీడి ఆలోచన కూడా, వీడు రోజు నాతోనే ఉన్నాడే కానీ వీడి ఆలోచన కూడా ఒకటే. ఆ చిన్న కుమారుని విషయం జ్ఞాపకం చేసి, క్రొవ్విన దూడను వధించినప్పుడు ఆ దూడను చూస్తున్నంతసేపు వాడికి ఏం కనపడుతుందండి? నేను తప్పు చేస్తే అది బలైపోయింది. ఆ చిన్న కుమారుడిని మనం పోల్చుకుంటే ఆ క్రొవ్విన దూడను మన ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభు వదకు తేబడు గొర్రెపిల్లలాగా మన కోసం ఆయన వదకు తేబడ్డాడు. ఆ కలువరి శిలువలో వధించబడ్డాడు. ఆయన చూస్తున్నంతసేపు, ఆ రొట్టె రసాలను చూస్తున్నంతసేపు, బలను చూస్తున్నంతసేపు మనకేముండాలంటే, నా కోసం నీవు చేసిన కలువరి త్యాగం ఎందుకయ్యా? పాట కూడా ఉంటుంది, ఎందుకయ్యా ఇంత ప్రేమ నాపై. ఏముంది కాబట్టి మనలో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెము కూడా స్వస్థత లేదు, అన్ని పాపపు పుండ్లు గాయాలే. అయితే ఆ ప్రేమ కలిగిన తండ్రి మనం ఇంకను పాపులమై ఉండగా మన కోసం చనిపోవడానికి ఇష్టపడ్డాడు. ఆ తండ్రి తన కుమారుడు కోసం ప్రాణం పెట్టలా, కేవలం బతిమలాడుతున్నాడు. మన తండ్రి మన కోసం పరలోకం నుండి భూలోకాన్ని దిగి వచ్చాడు, నీచమైన శిలువ మరణాన్ని పొందాడు, మన కోసం పడరాని అవమానాలు పొందాడు. ఇదంతా దేనికోసం అంటే మనల్ని ఆయన కుమారులుగా పరలోకం మట్టుకు హెచ్చించడానికి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, ఇంత గొప్ప తండ్రి మనకుంటే మనం ఆయన ఎలా ఆరాధించాలి, ఎలా ఘనపరచాలి, ఎంత స్తుతిస్తే ఆయన చేసిన దానికి రుణం తీరుతుంది. అలాంటి హృదయాలతో మన ప్రభువుని ఆరాధిస్తున్నాం. ఈ కొద్ది మాట దేవుడు మన కొరకై దీవించినగా. ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘానికి, దేవునికి, ప్రియ సేవకులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.